अधिकाञ्चि परमयोगिभिः आदिमपरपीठसीं निदृश्येन अनुबद्धं मम मानसम् अरुणिमसर्वस्वसंप्रदायेन. కాంచీపురమందు ముక్కంటి అయిన పరమశివుడను పీఠమున పరమయోగులచే చూడదగిన అరుణిమ సర్వస్వ సంప్రదాయముతో నా మనస్సుకు అనుబంధం ఏర్పడినది. అనగా బ్రహ్మ, ఆ అనగా విష్ణువు, మా అనగా రుద్రుడు. ప్రకృతిలోని రజస్సు యొక్క, సత్వము యొక్క, తపస్సు యొక్క శక్తుల చేత సృష్టి పాలన సంహార రూపకృత్యములు నిర్వహించుచున్నారు. రజస్సు ఎరుపు చేత, సత్వము తెలుపు చేత, తపస్సు నలుపు చేత సూచింపబడి ఉండును. ఈ మూడు గుణములు త్రిమూర్తులకున్నట్లే మూడు రంగులు అమ్మవారి కన్నులలో ఉన్నవి. అమ్మవారి కన్నులలోని ఆ మూడు రంగులు సత్వ రజస్తమో గుణములు. గుణములను విడిచి ఉండవు, అనగా త్రిమూర్తులను విడిచి ఉండవు. త్రిమూర్తులు ఆమె కన్నులలో ఉన్నందునే అమ్మవారికి కామాక్షి అను పేరు కలిగినది. ఈ త్రిమూర్తులు శుద్ధ సత్వ ప్రధానములైన ఆ త్రిగుణములను ఆశ్రయించి ఈశ్వరత్వమును అంది సృష్టి స్థితి సంహారములు చేయుచున్నారు. అమ్మవారి కనుసైగలను బట్టియే వారు ఆ పనులు చేయుచున్నందున వారు ముగ్గురు ఆమె కనులలోనే ఉన్నారు అని చెప్పవలను. అదీగాక శృతి ఒక్క దేవతయే సృష్టి స్థితి సంహారము ఒనర్చినని చెప్పినది. ఆ దేవతకే సృష్టి కాలమున బ్రహ్మయని, స్థితి కాలమున విష్ణువని, సంహార కాలమున రుద్రుడని పేరు కలిగినందున ఆ ముగ్గురు ఆ దేవత కన్నా భిన్నులు కారు. శక్తులలో వారు ముగ్గురు పనులు చేయుచుందురని చెప్పి ఉన్నాము కదా. వారు ఆ శక్తులతో సృష్టి స్థితి సంహారము చేయుచున్నప్పుడు అమ్మవారు సాక్షిగా ఉండును. చూచువాడు సాక్షి, చుట కన్నుల పని. కావున ఆ ముగ్గురు ఆమె కన్నులలో ఉన్నారని చెప్పబడినది. అంతేగాక ఆ ముగ్గురే మూడు శక్తులు ఒసగిన ఏకైక శక్తి కామాక్షి అమ్మయే. ఆ మూడు శక్తులను ఆ ఏకైక శక్తికి చెందినవే. త్రిమూర్తులు ఆ ఏకైక శక్తికి భిన్నులు కారని చెప్పబడినది. అందుచేత కామాక్షియే త్రివిధములైన సృష్టి స్థితి సంహార కృత్యము ఒలర్చుటకు సిద్ధమైనది. अधिकाञ्चि परमयोगिभिः आदिमपरपीठसीं निदृश्येन अनुबद्धं मम मानसम् अरुणिम सर्वस्वसंप्रदायेन. నగరియందు ఆదిమ పరమశివుడను పీఠమున పరమయోగునులచే చూడదగిన అరుణిమ సర్వస్వ సంప్రదాయముతో నా మనస్సుకు అనుబంధం ఏర్పడినది.